ఇద్దరు మహిళలు లేక ఇద్దరు పురుషులు కూడా స్వలింగ సంపర్కులు కూడా అంటే లెస్బియన్ కానీ గే అంటే వాళ్ళు జీవితం గడపచ్చు, వాళ్ళ పర్సనల్ విషయం, సహజీవనం చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ కూడా చేసుకోవచ్చు, కానీ అది నేరం కాదు. కానీ ఆ పెళ్లికి చట్టబద్ధత లేదు. ఒక పురుషుడు మహిళను పెళ్లి చేసుకుంటే చట్టబద్ధత ఉంది, ఆమె భార్య అవుతుంది, భార్య పరంగా కొన్ని హక్కులు వస్తాయి. ఇక్కడ చట్టబద్ధత లేదు. నేను ఇప్పుడు మొదటి భార్య అని చెప్పబడేటువంటి వ్యక్తిగా అడుగుతున్నాను, ఆమె ఒక అడ్వకేట్, ఇతను మహిళని పెళ్లి చేసుకుంటే అది చట్టపరంగా చెల్లదని ఆమె తెలీదా? ఇతను మహిళని ఓవరయ్య స్వామి చెప్పడానికి అక్కడ ఆయన ట్రాన్స్జెండర్ గా సరే ట్రాన్స్జెండర్ పేపర్ పెట్టి పురుషాంగం పెట్టుకుంటున్నాడు అంట. అడ్వకేట్ తెలీదా? పురుషాంగం జరగాలి, వీడియో ఉండాలి, ఇదంతా వీడియో ఉండాలి. ఆయన ఓపెన్ గా అన్నాడు కదా, వాట్ ఇస్ ద ప్రూఫ్? పెళ్ళైనట్టు ఏం ప్రూఫ్ ఉంది? మెల్ల తాళి కడితే ప్రూఫా? నేను మెల్ల తాళి కడితే ప్రూఫ్ పెళ్ళైనట్టు మా ఇద్దరికి? ఇక్కడ కూడా ఒక్క నిమిషం, ఇక్కడ కూడా ఈ సర్టిఫికేట్ మనం అథెంటిక్ గా తీసుకుని ఇక్కడ కూడా ట్రాన్స్జెండర్ అని హిజ్రాన్ లేదు. ఇక్కడ ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీ. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నాకు ఫోన్ కాల్ వస్తుంది, అందరూ కాల్ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వెయిటింగ్, కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒక్క సెకండ్ అండి, సర్టిఫికేట్ ఇంత దూరం అవసరం లేదు. ఆమె తెలంగాణకు వచ్చినప్పుడే దిగంబరంగా వచ్చింది, టాప్ టు బాటం. ఆమె ఒంటి మీద ఏ బట్ట లేదు, కేవలం ఒళ్ళంతా విభూది ఉంది, ఇవి రుద్రాక్షలు ఉన్నాయి. ఆమె శరీరం డైరెక్ట్ గా చూసుకోవచ్చు, ఇందులో ఏ సీక్రెట్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఆమె పురుషలింగం లేదు అక్కడ. ఎవ్రీవన్ సా దట్. ఇదేం సీక్రెట్ కాదు, బహిరంగంగానే ఉంది కదా. ఆయన దాచుకున్నాడు. ఏ చట్టం లేకపోతే పోలీసులు ఫిర్యాదు తీసుకుంటారా? ఫిర్యాదు తీసుకున్నారా? పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదంటే చట్టం పరంగా లేకపోతే ఎందుకు తీసుకుంటారు? మహిళా కమిషన్ తీసుకుంది. మీరు ఆవేశపడుతున్నారు. చట్టం చెప్తున్నాను, నేను న్యాయం మాట్లాడుతున్నాను. కేసు పెడతాడు ఆయన. ఇప్పుడు లేదు, అది జమానా పోయింది. ఎవరో వచ్చి ఫోన్ చట్టాల గురించి మాట్లాడే చాలా అప్పుడు నేనేం తీసుకోవాలి? ధర్మం కోసం మాట్లాడుతున్నా, న్యాయం కోసం మాట్లాడుతున్నా. ఇలాంటి వాళ్ళని కూర్చోబెడితే మర్యాద. మురళీకృష్ణ గారు నిన్న కూడా మీరు అథెంటిక్ లేని ప్రభాస్ కి కూడా పూజ చేసింది, విల్లా ఇచ్చింది, ఆస్తులన్నీ మీకు తెలుసు అని అంటున్నారు. ఏంటి మీ దగ్గర ఆధారం ఏంటి? మీకు ఖచ్చితంగా ఒక ప్రూఫ్ చెప్తాను చూడండి. ఈ అఘోరి అనే పదం నేను వాడను, ఎందుకంటే నేను పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు. షీఈ్ డిస్కంటిన్యూడ్. డిగ్రీ చదివితే డిగ్రీ పెట్టుకోవాలి, ఈమె డిగ్రీ పూర్తి కావాలి. సరే మీరు చెప్పండి. కాబట్టి గోరి అనే పదం వాడతాయి ఈమెకి. ఈ గోరి, ఆమె పేరు పింకీ. ఈ గోరి పింకీ అనేటువంటి ఆమె తెలంగాణలో ఈమె వెనక బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు. మీ దగ్గర ఆధారం ఉంది? ఎలా మనం ప్రాక్టికల్ ప్రూఫ్తో చెప్పచ్చు. ఈమె నార్త్ ఇండియా నుంచి ఒక సంచారం చేసుకుంటూ వచ్చింది, తెలంగాణలో అనేక దేవాలయాల్లో దర్శనం చేసుకుంటూ వచ్చింది. అన్ని చోట్ల ఎవ్రీవన్ వెల్కమ్డ్ హర్, ఎక్కడ ఆమెను ఆపలేదు. ఇదే ఆ గోరి ఆంధ్రప్రదేశ్కి పోతే ఆమె స్టాప్ చేసేసారు. బట్టలు కట్టుకుంటేనే గుళ్ళోకి రాణిస్తా, కానీ ఆమె తెలంగాణలో ఎక్కడ బట్టలు కట్టుకోవాలి, దిగంబరంగా తిరిగింది. తెలంగాణలో దిగంబరంగా ఎందుకు తిరిగింది, ఆంధ్రాలో ఎందుకు తిరగలేకపోయింది? ఆంధ్రాలో ఎవ్రీవేర్ స్టాప్డ్, ఖచ్చితంగా బట్టలు కట్టుకునే గుళ్ళో పడిస్తాం, లేకపోతే పోనీయం అని ఆమెను అబ్జెక్ట్ చేశారు. సో దీన్ని బట్టి తెలంగాణలో షీ హ్యాస్ సంథింగ్ పవర్, ఆంధ్రాలో ఆమెకు బలం లేదు అనే విషయం స్పష్టమవుతుంది. తర్వాత కూడా ఆమె బ్రదర్ అనేటువంటి చెప్పేటువంటి అతను కూడా ఒక మాట చెప్పాడు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఈ చాలామంది మహిళలు కూడా ఇతని మొదట వచ్చినప్పుడు నేను కూడా సపోర్ట్ చేసి, తర్వాత ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఈమెను గోరి అనే పదం వాడుతున్నా. వాళ్ళు పూజలు చేస్తారు, వామాచార పూజలు ఉన్నాయి.
నేను చూస్తా వాడు ఇచ్చిందంట ₹1,00,000 మొన్న నా దగ్గర ప్రూఫ్ వచ్చింది. చింతపండు చేస్తా ₹1,00,000 ఎవరికి ఇచ్చిందంటే వాడు వచ్చి మీడియా ఛానల్లో మాట్లాడాలంట. శివరుద్ర సాధువు గురించి మాట్లాడు స్వామి అంటే ₹1,00,000 ఇచ్చిందట వాడికి. శివరుద్ర సాధువు గురించి మాట్లాడితే ₹1,00,000 ఇవ్వాలా అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి విచ్చలు పెడతాను. ప్రభాస్ దగ్గర తీసుకొచ్చారు కాబట్టి ప్రభాస్ గురించి ఆయన రమ్మనండి, ఆయన కల్కి భగవాన్ నుండి రమ్మనండి. ప్రభాస్ మాట్లాడతారు ప్రూఫ్ సందర్భం చెప్పేది రీసెంట్ గా కూడా ఆయన చేసే ప్రతి పూజకి మినిమం ₹10,00,000 మినిమం ఫీజు ఉంటుంది. మీకు తెలుసా ఆ విషయం? ₹10,00,000 తీసుకుంటారు. ఈ జడ్జి ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీకు ప్రూఫ్. ఓకే, జడ్జి అనేటువంటి కంప్లైంట్, జడ్జి అనేటువంటి వాళ్ళు ఎవరు పడతారు, ఎవరు దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. కర్ణాటక ఆయన ఏం పూజలు చేస్తారు? ఏం పూజలు చేస్తారు? ఈ వీళ్ళు చేసేటువంటివి వామాచార దిగంబర పూజలు ఉంటాయి. వేణుస్వామి చేస్తారు చూడండి, సిమిలర్ టు దట్ పూజ. పూజల అర్థం చెప్పండి అక్కడ వాళ్ళకి. అంటే ఇట్స్ ఆల్ బిలాంగ్స్ టు బిలీఫ్. ఎవరికి చేస్తారా పూజలు? ఎవరు చేయించుకున్నారు? అఘోరి అనేటువంటి అతను మన రాష్ట్రంలో చాలా మంది చేయించారు. ఒక వినికిడి ఏంటంటే కేసీఆర్ గారు కూడా చేయించారు. వినికిడి చూపిస్తా. దీనికి నా ప్రూఫ్ ఏంటంటే వర్షిని వాళ్ళ యొక్క బ్రదర్ అని చెప్పబడే వ్యక్తి ఉన్నాడు. అతను రీసెంట్ గా ట్రాన్సాక్షన్స్ అడిగితే నేను విన్నానండి. అతను కొంతకాలం బ్రదర్ ఆఫ్ విష్ణు సంథింగ్ మేబీ వాళ్ళిద్దరు ఒకరు చెప్తున్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ట్రావెల్ చేశారు. ఎవరు చెప్పారు? అతని బ్రదర్, వర్షిని బ్రదర్. ఆయన చెప్తాడండి ఆరోపణలు. ఆ సమయంలో ఎవరితో? ఈ అఘోరితో, గోరితో మీరు ట్రావెల్ చేశారు. అతను విష్ణు సార్ నేను విన్నాను, కాల్ వచ్చింది, ఈ యొక్క దాన్ని ఫామ్ హౌస్ కి రండి అని చెప్పారు. ఎవరు? కాల్లో చెప్పింది అది విషయం. ఎవరు? ఆ వ్యక్తి చెప్తున్నాడు. విష్ణు చెప్తున్నాడా? మీకు చెప్పాడా? టోటల్ వీడియోస్ ఉన్నాయండి అన్ని చోట్ల. ఏమైతే ఎక్కడ చూడలేదు. అన్ని ఉన్నాయి. బహుశా ఐ థింక్ కేసీఆర్ గారు అని అనుకుంటున్నానండి. వాళ్ళ పిఏ మాట్లాడారు. మీరు విన్నారు? అది వీడియో ఉంది. ఎవరు చెప్పింది? విష్ణు బ్రదర్, వాళ్ళ వర్షిని బ్రదర్. వీడియో ఉందండి. చాలా ప్రాబ్లం అవుతుంది. వీడియో ఉందండి. దిస్ ఇస్ నాట్ ఎనీథింగ్ విత్ బేస్మెంట్ ఓన్లీ వితౌట్ ఎనీథింగ్. కేసు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే అనేక మంది పూజలు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత కొంతమంది ఆయన నమ్మారు. ఎందుకంటే అతను సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తా అని మాట్లాడారు. ఇక్కడ కేసీఆర్ గారు పూజలు చేయించారు. ఎందుకు చేయించారు? వాళ్ళ కొడుకు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ గారిని కాపాడుకోవాలి. కవిత పూజలు కొన్ని ఎలా ఉంటాయంటే రెండు రకాలు ఉంటాయి. పాలిటిక్స్ లో అయితే చూడండి, ఈ పూజలు సాధారణంగా ఎవరు చేయిస్తారంటే ఈవెన్ వేణుగారు కూడా చేస్తారు ఇటువంటి సిమిలర్ పూజలు. వామాచారం అంటారు. పూజల్లో రకాలు ఎలా ఉంటాయంటే మొదట హీరోలు హీరోయిన్లు చేయించుకుంటారు. వాళ్ళు ఎందుకు చేయించుకుంటారంటే కేసీఆర్ చేయించిన పూజ ఏంటి అది చెప్పండి. అది వారికి సమస్య అనేది కలగకుండా శత్రు నివారణ చేసేటువంటి విధంగా తమకు ఫేవరెట్. ఇప్పుడు హీరోయిన్లు ఎందుకు చేయిస్తారు? దే వాంట్ టు బికమ్ బిగ్ హీరోయిన్స్. బిగ్ అప్కమింగ్ వాళ్ళు చేయించుకుంటారు. రష్మిక గారు చేయించారు. రష్మిక గారు, వేణుస్వామి గారు చేయించిన తర్వాత టాప్ హీరోయిన్ అయింది. టాప్ హీరో అయింది. అతను అన్న మాటల్లో ఇంకా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు చేయించుకున్నారు. ఎందుకు? కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో అత్యంత ఆధ్యాత్మికవేత్త అయిన కేసీఆర్ గారు. ఆయన అధికారంలో రాగానే మొదట ఆయన చేసింది ఏంటంటే హోమాలు చేయించాడు. బ్రహ్మాండంగా చేయించారు. ఆయన ఆస్తికుడు. ఎంతో దైవాన్ని నమ్ముతారు. భక్తి ఉంది. ఆస్తికుడు ఆయన. తప్పనిసరిగా కూడా ఇవి ఇంకెవరు చేస్తారంటే తమకు అనుకూలంగా జరగాలి. ఇప్పుడు రాజమౌళి గారు చేయించారనే అవకాశం ఉంది ఆయన మీద. తాను అఘోరితో కాదు, ఉప్పలపాటి శ్రీనివాసరావు చెప్పారు ఈ రాజమౌళి గారి మీద. ఆయన చేసే ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఆయన పూజ చేయించుకుంటాడు. ఈ విధంగా క్షుద్ర పూజలు, నగ్న పూజలు, యోని పూజలు శ్రీనివాస్ గా చెప్పబడుతున్న ఈ అఘోరి ఎవరికి పూజలు చేశాడు? కేసీఆర్ గారు సంప్రదించారు. ఇంకా ప్రముఖ నాయకులు కొంతమంది సంప్రదించారు అని అతను చెప్పడం జరిగింది. ఇది పేర్లు చెప్పలేనండి, మాకు కొన్ని ప్రాబ్లం. హీ మెన్షన్డ్ దీస్ ఆల్ వీడియోస్ ఆర్ అవైలబుల్. మాకు ప్రొవైడ్ చేయండి. ఐ కెన్ షో యు. ప్రభాస్ పేరు ఎత్తారు ఇక్కడ మీరు. తర్వాత ప్రభాస్ గారు కూడా తన ఆరోగ్య సమస్యల దృష్టి, ఎందుకంటే వాళ్ళు దైవభక్తి గలవారు. ఇక్కడ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ఎనీథింగ్. ఆయన అఘోరిగా భావించి పూర్తిగా దిగంబరంగా ఉన్నారు. ఆయన చేసే ముద్రలు అయితేనేమి అవి సాధారణ ముద్రలు కావు. అవి ఇక్కడ సికింద్రాబాద్